తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 123 మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులుగా వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ను నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. రేపు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేర్లు చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక 6న జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలను చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు.